శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 2 గురువారంన కుంభరాశి వారి జాతక ఫలితాలు శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారిని ఒక స్త్రీ వెంబడిస్తుంది. ఆ స్త్రీ గురించిన వివరాలను కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 2 గురువారంన కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారు అనూహ్యమైన ఒక కొత్త మార్పుని చూడగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వాటిపై ఈ రోజున ఒక మంచి క్లారిటీ వస్తుంది. అంతేకాదు, ఏదైనా పని చేద్దామా వద్దా అన్న ఆలోచనలో గనక మీరుంటే, ఆ పని ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి వాటికి కూడా ఒక సమాధానం అయితే తప్పకుండా లభిస్తుంది. మీకు తలనొప్పి తెచ్చే పనులు ఏవైనా ఉంటే వాటిపై ఈ రోజున దృష్టి పెట్టండి. ఈ కారణంగా ఒక మంచి మార్పుని చూడగలుగుతారు. మీకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ఇటు పూర్తి కాకుండా అటు వాయిదా పడకుండా, కనీసం మధ్యలో ఆగిపోకుండా ఏవైనా పనులు గనక ఊగిసలాడుతూ ఉంటే వాటిపై ఈ రోజున దృష్టి పెడితే ఆయా పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కుంభరాశి వారికి ఆర్థికపరమైన స్థితిగతులన్నీ మెరుగ్గా ఉంటాయి. అప్పులు ఇవ్వడం లేదా చేయడం పట్ల కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బ్యాంకు పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఈ రోజు మీరు ఎదుటివారికి మీ యొక్క సహాయ సహకారాలను అందించగలుగుతారు. సామాజిక స్పృహను కలిగి ఉంటారు. ఉద్యోగరీత్యా బెటర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన కాలం అవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఒక మంచి పాఠం నేర్పిస్తుంది. వ్యాపార రీత్యా లాభ నష్టాలు సరిసమానంగా ఉండవచ్చు. లాభాలు కూసింత ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారికి అందం పట్ల మమకారం పెరుగుతుంది. పర్ఫ్యూమ్స్ని వాడటానికి ఇష్టపడుతుంటారు. ఎదుటివారి అందానికి ఆకర్షితులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రోజంతా కుంభరాశి వారికి చాలా వరకు శుభకరంగానే ఉంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కుంభరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నక్షత్రం ప్రకారం కుంభరాశి వారికి అన్ని రకాలుగానూ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి, అలాగే విజయం పొందడానికి ఉదయం స్నానం ఆచరించిన తర్వాత తులసి కోటలో ఉండే మట్టిని ముఖం మీద తిలకంగా ధరించి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ గురువారం రోజు నుండి పుష్యమాసం ప్రారంభం కావడం దగ్గర నుండి ఈ పుష్యమాసానికి అధిష్టాన దేవతలు లక్ష్మీనారాయణులు కాబట్టి మనం లక్ష్మీనారాయణులను పూజించాలి. అలాగే ఈ మాసంలో బంగారం దానంగా ఇవ్వాలి. శక్తి లేనివారు వారికి తోచిన విధంగా ఏదో ఒకటి ఎంతో కొంత దానం ఇవ్వచ్చు. కుంభరాశి జాతకులకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టను శని కోష్టాలు ఉన్నట్లయితే ఈ మాసం శని ఆరాధన చేసి కష్టాల నుండి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే ఈ మాసంలో చేసే శివారాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ మంగళవారం రోజు ప్రత్యేకంగా సూర్యుడి యొక్క ఆరాధన చేయడం వలన సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుండి విముక్తి కూడా కలుగుతుంది. ఈ మాసమంతా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి ఒక్క పూట భోజనం చేసి సూర్య సహస్రనామ స్తోత్రాలను పారాయణ చేస్తే ఎలాంటి మొండి రోగాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఈరోజు మనమంతా ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం కోసం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే వీడియోలన్నీ మొదటిగా మీ వరకు చేరుకుంటాయి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.